హలో, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రేణుక. 2 కప్పులు సేమియా తీసుకున్నానండి. ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి వేసాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి 2 స్పూన్లు ఒక 2 బౌల్స్ సేమియా వేసి ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కాయపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. సేమియా ఉప్మా అంటే ఎవరికి నచ్చదు కదండి. నాకైతే అస్సలు నచ్చదండి. ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉత్తిన సేమియా ఉప్మా ఏం తింటాం అనుకునేవాళ్ళు ఇలా పల్లీలు వేసుకోండి, కొంచెం తినాలనిపిస్తుంది. దానిలో హెల్తీగా క్యారెట్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా తురుము వేసానండి. ఈ పల్లీలు క్యారెట్ వేయడం వల్ల తినాలి అని ఒక ఇంట్రెస్ట్ వస్తుందండి. ఎసరు కాగిపోయింది. ఇక ఈ సేమియాలు వేసి ఉడికించుకోవాలి. దీనిలో పంచదార వేసుకుంటే కొంచెం తినగలుగుతారండి ఇష్టపడని వాళ్ళు. ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా తినేయచ్చు. నాకు పెద్దగా చాలా ఇష్టం. ఇంట్లో ఏమి చక్కగా పిండిలు అలా ఏం లేనప్పుడు ఇలా సేమియా ఉప్మా చేసుకోండి, తప్పదు కదా. ఓకే అండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఉంటాను. నేను వేసిన ఎసరు కూడా సరిపోయిందండి. చక్కగా ఎలా ఉంది అంటే పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇలా ముద్దగా కూడా ఏం లేదు. సేమియా ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా చేసుకుని తినచ్చు. చూడండి, ఒకటికొకటి అంటుకోకుండా చక్కగా ఎలా ఉందో, బాగుంది కదా. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్.